ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల సేవలో కంటే ఎక్కువ శాతం కార్పొరేట్ల సేవలోనే తరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవైపు దేశంలోని బడా కంపెనీలకు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కారుచౌకగా కట్టబెట్టడమే కాకుండా కంపెనీలు కోరింది కోరినట్లు రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు ముందుకెళ్తుంది. రిలయన్స్ లాంటి కంపెనీ ఎంత మేర కోరితే అంత మేర రాయితీలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సర్కార్ ఏమాత్రం వెనకాడటం లేదు. కంపెనీ కోరింది కోరినట్లు ఇస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుండటం ఇప్పుడు వివాదంగా మారుతుంది. రిలయన్స్ కంపెనీ కోరినట్లు రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను తెచ్చిన విధానాన్ని తానే తుంగలో తొక్కుతోంది. చంద్రబాబు సర్కార్ ఇస్తున్న భారీ రాయితీలు చూస్తుంటే పేద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్కు ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆదుకున్నట్లు ఉందని ఒక ఐఏఎస్ అధికారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక లాభమే 81,309 కోట్ల రూపాయలు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే నెల గడవాలంటే ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇలా అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్న ఒక రాష్ట్రం రిలయన్స్ లాంటి సంస్థకు కంపెనీ కోరింది కోరినట్లు ఇంతగా రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అది కూడా పాలసీకి మినహాయింపులు ఇచ్చి మరీ అన్న చర్చ సాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో కొత్తగా ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఓర్వకల్లులో ఏర్పాటు చేసే ఈ యూనిట్ ద్వారా కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్లు, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ తయారీ కోసం సమగ్ర ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం కంపెనీ ఇక్కడ 1,622 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడితోటి రాష్ట్రంలోని 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇందుకు గాను తమకు 602 కోట్ల రూపాయల మేర టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అంతే, ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ కంపెనీ కోరిందే కోరినట్లు ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఇంత మేర రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రకారం ఇంత భారీ ఎత్తున రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అయినా సరే తాను తెచ్చిన పాలసీని తానే ఉల్లంఘించి రిలయన్స్ ఇండస్ట్రీస్కు మేలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టిన ప్రతిపాదనను ఎస్ఐపిబి ముందు పెట్టి ఓకే చేశారు. కంపెనీ స్థిర మూలధన పెట్టుబడిలో 37.10% అయిన 601.87 కోట్ల రూపాయల మేర తమకు టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ప్రకటించాలని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. రిలయన్స్ అడిగితే చంద్రబాబు కాదంటారా? సరే అంటూ మొత్తం ఓకే చేసేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో ఇందుకు అవకాశం లేకపోయినా కూడా ప్రత్యేక కేసుగా రిలయన్స్కు ఈ వెసులుబాటు కల్పించారు. 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఈ మేరకు కంపెనీకి ఈ రాయితీలు ప్రోత్సాహకాలు కల్పించబోతున్నారు. ఈ మేరకు తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ కార్పొరేట్ సంస్థలకు, చివరకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఆ కంపెనీలు కోరినట్లు మినహాయింపులు, వెసులుబాట్లు కల్పిస్తూ ముందుకు సాగుతోంది. Please subscribe TCTV.